మనం కొత్త వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియని కన్ఫ్యూజన్లోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళకి తెలిసిన వెత్తాలి, వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచాలి. వింటున్నప్పుడు నిజమే 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 అనుకోలేకపోతే ఇదేమిటో 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 అనుకోకూడదు. సౌలు వరకు వచ్చాడు, వీళ్ళకి అన్నీ తెలుసు చరిత్ర. ఈయన నిజమే చెప్తున్నాడు. ఐగుప్తులు మన పితరులు దాసులుగా ఉన్నాడు, నిజమే, కరెక్టే చెప్పాడు. ఏం బ్రదర్ కరెక్టేనా అని అడిగారు. కరెక్టేనా అండి? రైట్. తర్వాత సౌలు రాజు అయ్యడం నిజమేనా? కరెక్టే. సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా చేశాడు, తెలుసా మీకు? దావీదు అంటే మావాడే. రైట్. ఆయన దేవుడు అన్నాడు ఈయన గురించి, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని మన దావీదు గురించి చెప్పాడండి అనేసరికి వీళ్ళు పొంగిపోయారు. ఎందుకంటే దావీదు గారి గురించి అంత గొప్పగా ఎవరు చెప్పలేదు అంతకుముందు. ఎందుకంటే దావీదు గారికి పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ అండి ఇశ్రాయేలీల్లో. దావీదు గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కనుక దావీదు గారి గురించి వీళ్ళు పొంగిపోయారు. క్వశ్చన్ చెప్పమంటారా అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ దావీదు సంతానంలోనే ఒక ఆయన పుట్టాడు ఈ మధ్యనే అనేసరికి వీళ్ళకు గుండె జల్లని. ఎందుకు? ఎవరి గురించి చెప్తారో, మన దావీదు సంతానంలో ఒక ఆయన పుట్టాడండి. ఆయన ఎవరు కాదు, రక్షకుడు. ఏంటి రక్షకుడు? రక్షకుడే. మన దావీదు సంతానంలోనే. అబ్బా పడిపోయారు. తెలిసిన ఐగుప్తుని ఎత్తాడు, తెలిసిన ఇశ్రాయేలుని ఎత్తాడు, తెలిసిన సౌలుని ఎత్తాడు, తెలిసిన దావీదుని ఎత్తాడు, తెలియని యేసు ప్రభుని చూపించాడు. నీకు అర్థమవుతుందా పద్ధతి? యేసు ప్రభు ఆన్సర్. మీరు ఎప్పుడు ముందు చెప్పకూడదు. ఎందుకు? యేసు ప్రభు అంటే ఎవరికి పడదు కనుక. ఈ రోజు నేను మీకు యేసు ప్రభు గురించి చెప్పబోతున్నాను, మేము వినాము అంటారు. ఈ రోజు నేను దావీదు గురించి మాట్లాడతాను, అలాగైతే వింటాము, ఎందుకంటే వీళ్ళు దావీదు అంటే ఇష్టం కనుక. వాళ్ళకి ఇష్టమైన వాటి గురించి ఎత్తాడు, కష్టమైన దానిని చాలా ఈజీగా మెన్షన్ చేశాడు. అప్పుడు చెప్పాడు రక్షకుడు పుట్టాడండి. కానీ విచిత్రం ఏంటంటే మనోళ్ళే అపార్థం చేసుకున్నారు. మనోళ్ళే అపార్థం చేసుకొని అధికారులు ప్రవక్తల ప్రవచనాలు గ్రహించక ఆయన చంపేసేసారండి. చంపారండి, రక్షకుడిని చంపారండి అనేసరికి అన్యాయం అన్నా అట్లెట్లా చంపుతారని ఇలా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ.